వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం మార్కెట్ యార్డు పర్యటనకు వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే తమ అధినాయకుడికి ఘన స్వాగతం పలికేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికే దాదాపు 2000 మంది కూడా ఇక్కడ చేరుకున్నట్టుగా కూడా ప్రాథమికంగా అధికారులు అంచనా చేస్తున్నారని చెప్పాలి. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. ఏదైతే ఇప్పటికే గతంలో ఎదురైనటువంటి యొక్క చర్యల దృష్ట్యా పూర్తి స్థాయిలో అయితే కొన్ని నియమాలు కూడా పోలీసు అధికారులు అయితే నియమించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇక ఎవరైతే గుమ్మగూడేటువంటి జనం అధిక సంఖ్యలో వస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా ఎస్పీ తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే మనం ప్రస్తుతం ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్నాం. ఇదే ప్రాంతానికి వైఎస్ జగన్ మరి కాసేపులోనే రానున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఒకసారి మనం చూడొచ్చు. కార్యకర్తలంతా కూడా పోలీసులు ఎంత ఆంక్షలు విధించినా కూడా మా నాయకుడికి మేము ఘన స్వాగతం పలకాలంటూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే పలు చోట్ల ఈ యొక్క చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి ఏదైతే ఈ యొక్క మార్కెట్ యార్డ్ వద్ద కేవలం 5500 మందికి మాత్రమే పోలీసు అధికారులు అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా హెలిప్యాడ్ వద్దకి ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి పేర్లు ఉంటాయో ఆ లిస్టు ప్రకారం 30 మంది మాత్రమే ఖచ్చితంగా అలౌ చేస్తుంది. దానిపైన ఎవరన్నా ఎక్కువ జనసందోహం కానీ గుమ్మగూడినా కానీ కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఎస్పీ చాలా క్లియర్ కట్గా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ నేతలు మాత్రం పూర్తి స్థాయిలో మా యొక్క కార్యకర్తలంతా కూడా అడ్డుకుంటున్నారు పోలీసులు అనేసని కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు. పోలీసులు పూర్తి స్థాయిలో ఎక్కడైతే జనాలు అధిక సంఖ్యలో గుమ్మిగూడారో వారినంతా కూడా ఈ యొక్క మార్కెట్ యార్డ్ వద్ద నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే లోపలికి ఈ యొక్క మార్కెట్ యార్డ్ లోపలికి కేవలం 500 మందికి మాత్రమే పోలీస్ శాఖ పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇరుకైనటువంటి ప్రాంతం నేపథ్యంలో అధిక సంఖ్యలో ఇక్కడ జన సందోహం గుమ్మగూడితే తీవ్ర నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి అధికారులు అయితే చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇక జగన్ పర్యటనకు మాత్రం భారీ ఎత్తున తరలి వస్తున్నారని చెప్పాలి. అయితే 14 నియోజకవర్గాలకు సంబంధించి అనేక మంది ఇన్ఛార్జీలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి పోలీసులు వారు రానివ్వడం లేదంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని చెప్పాలి. ఒకసారి మనం చూడొచ్చు. అయితే ప్రధాన ఈ యొక్క మార్కెట్ యార్డ్ చూడొచ్చు. పోలీసు బలగాలంతా కూడా పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. రోడ్డు పొడవునా కూడా ఎక్కడ చూసినా కూడా ఎవరైతే జనాలు మొబిలైజేషన్ చేసి తీసుకొని వస్తున్నారో అలాంటి వాళ్ళంతా కూడా పోలీసులు అయితే ఇప్పటికే 370 మంది పైగా కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే అధిక సంఖ్యలో జనాలను తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వాళ్ళకంతా ఎస్పీ వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. నియమ నిబంధనలకు ఉల్లంఘించి ఎవరన్నా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితమైనటువంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయని కూడా ఎస్పీ చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఒకసారి మనం చూడొచ్చు. ఇది ప్రధాన మార్కెట్ యార్డు. ఈ ప్రాంతానికే వైఎస్ జగన్ మరి కాసేపులో చేరుకొని ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. ఎటువంటి అసాంఘిక చర్యలు కానీ లేకపోతే ఎటువంటి ఏదైతే గతంలో జరిగినటువంటి అనర్థాలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఇక నియమ నిబంధనలు కూడా విధించామని కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ప్రజలు అయితే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏదైతే మీకు ఇచ్చినటువంటి నియమాల ప్రకారమే రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి కానీ మేము జనాలు వేసుకుని వస్తామంటే కుదరదంటూ కూడా చాలా స్పష్టంగా ఎస్పీ తెలియజేసినటువంటి నేపథ్యంలో కార్యకర్తలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మా యొక్క కార్యకర్తలు వస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రోగ్రామ్ సక్సెస్ కాకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు. ఈ యొక్క మార్కెట్ యార్డ్ కూడా కొంతవరకు చాలా చిన్నగా ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఈ రకంగా ఆంక్షలు కూడా విధించినట్టుగా అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా 500 మంది అయితేనే ఈ యొక్క యార్డుకి ఆడికే ఎక్కువైతుంది. దానికి మించిన ప్రజలు కానీ లేకపోతే కార్యకర్తలు నాయకులు వస్తే అదుపు చేసేందుకు కూడా కష్టతరం అవుతుంది. లేనిపోయిన సంఘటనలు కూడా చోటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మేము ఈ నిబంధనలన్నీ కూడా విధించినట్టుగా కూడా అధికారులు అయితే చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఈ యొక్క మార్కెట్ యార్డ్లోకి వైఎస్ జగన్కి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క టైమింగ్లోనే ఆ యొక్క పర్యటన ఆ యొక్క రైతుల ముఖాముఖి కూడా చూసుకొని వెళ్ళాలంటూ కూడా అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసు బలగాలు కావచ్చు, ఇటు వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తల నేతలు కావచ్చు, ఇప్పటికే ఈ భారీ స్థాయిలో అయితే ఈ యొక్క ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. పోలీసులు మాత్రం
పూర్తి స్థాయిలో అయితే బాగా కాస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పాలి. మనం చూడొచ్చు ప్రధాన ద్వారం కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి పార్టీ కార్యకర్తలు వస్తున్నారా, నాయకులు వస్తున్నారా, లేకపోతే రైతులు వస్తున్నారా అన్న కోణంలో కూడా ప్రతి ఒక్కరిని చెక్ చేసి 500 మందిని మాత్రమే ఈ యొక్క మార్కెట్ యార్డ్లోకి అలో చేసే విధంగా అయితే పోలీసులు చర్యలు చేపట్టారని చెప్పాలి. అయితే పూర్తి మాత్రం నేతలు ఈ యొక్క ప్రోగ్రాంను సక్సెస్ కానికుండా చూసేందుకు పోలీసులు అడ్డుకుంటున్నారంటూ కూడా వారు అయితే వాదిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి కాసేపులోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రాంతాన్ని చేరుకొని ఏదైతే మామిడి రైతాంగం పూర్తిగా ధర లేకుండా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఆదుకునే దిశగా వాళ్ళతో ముఖాముఖి అయ్యి ఎందుకు ఈ రకమైనటువంటి సమస్య ఎదుర్కోవాల్సి వచ్చిందో పూర్తి స్థాయిలో రైతులతో మమేకమై తెలుసుకునేటువంటి ప్రయత్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కెట్కి వస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, బంగారుపాలెం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.